నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలి కిషన్. రేవంత్ ను ఎవరైనా మెచ్చుకుంటే ముక్కు నేలకు రాస్తా ఈటల. వాడిన తర్వాత కూడా పనికి వచ్చే చీరలిస్తాం మంత్రి సీతక్క. హైదరాబాద్ లో 70% డ్రైనేజీ మూసీలో కలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ మూసీని సుందరీకరణ చేస్తే ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా 1.50 లక్షల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ అనేది అనాలోచితమైన చర్య అని మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందా పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్టగొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది. మూసీ ప్రజలు రేవంత్ కు మద్దతిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సీఎంను ఎవరైనా మెచ్చుకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తానన్నారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహకాలకు రావాలన్నారు. కేసీఆర్ నిజస్వరూపం 6 ఏళ్లకు తెలిస్తే రేవంత్ నిజస్వరూపం నెలల్లోనే బయటపడిందని చెప్పారు. సీఎం అధికారం తలకెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలేజీలో పడితే నువ్వు కలికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. గత ప్రభుత్వంలో సూరత్ నుంచి తెప్పించిన 120 రూపాయల చీరలు తాము ఇవ్వబోమని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే మంచి డిజైన్లతో ఆర్డర్ ఇచ్చామని, ఈ బతుకమ్మ సమయానికి
అందించకపోయినా త్వరలోనే 2 నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పారు. వాడిన తర్వాత కూడా ఇంట్లో ఉపయోగపడేలా చూస్తామన్నారు. తాము మహిళలకు ఉపయోగపడే పథకాలు పెడితే దానిపై విమర్శలు చేస్తున్నారని సీతక్క ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చీరల ముచ్చట చెప్తున్నారు. మేము ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే నెత్తి నోరు గోక్కొని ఎందుకు పెట్టిరని అన్నారు. క్యాబరెట్ డ్యాన్స్లు వేసుకోండి, రికార్డ్ డ్యాన్స్లు వేసుకోండి అన్నాడు. ఇది మహిళలకు ఉపయోగపడేదే పెట్టినాం. మరి ప్రతి ఇంట్లో ఆడకూతురు అదనంగా పెరిగినటువంటి 1300 గ్యాస్ ఉండే, అది దాన్ని కాస్త 500కు తగ్గించి మేము మరి మిగతా భారాన్ని తగ్గించి 500కే గ్యాస్ ఇస్తా ఉన్నాం. గతంలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు చేన్లలో కరెంటు ఫ్రీగా ఇచ్చారు, కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి కరెంటు ఫ్రీగా రాలే. ఇప్పుడు మేము 200 యూనిట్ల ఫ్రీగా ఇస్తున్నాం. అదే కాకుండా మేము అలా మరి 120 రూపాయలకు 150 రూపాయలకు సూరత్ నుంచి 2 చీరలు తెచ్చుడొద్దు. కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు 1,20-30 లక్షల అది లెక్క తీస్తున్నారు. ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి 2 చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అయితే ఈరోజు బతుకమ్మ టైంకు మేము అందియకపోవచ్చు, కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు కొంటున్నాం. కాబట్టి చాలా చీరలు చేన్లలో చిలకల కాడ ఉంటున్నాయి. కాబట్టి నేతన్నకు పని ఇచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేది, కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలు ఆ చీరలలో కూడా అంతా సూరత్ నుంచి వచ్చినాయి. మీకు తెలుసు, సాక్షాత్తు కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి. కాబట్టి చేనేత అన్నలకు ఉపయోగపడాలి, మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి, కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది. కాబట్టి ఒక నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి తొందరలోనే మేము పంపించేస్తాం. అదానితో మంత్రి పొంగులేటి మీటింగ్ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలి. వీరితో పాటు సునీల్ కనుగోలు ఏం చేస్తున్నాడు? బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ ఇవాళ గౌతమ్ అదానీని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింతైనటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తా ఉన్నాం, అక్రమ సంబంధం లాంటి రాజకీయాలను చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే, తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ పెద్దన్న చిన్నన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మీటింగ్లు పెట్టుకుంటారు. దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దిస్? ఎవరు మోసం చేస్తా ఉన్నారు? వేల కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ప్రజలను ఎందుకు చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు? బీజేపీతో కాంగ్రెస్ కున్నటువంటి ఒక బీజేపీ పెట్టుబడిదారుతో కాంగ్రెస్ కున్నటువంటి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా లేదా స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఒక సునీల్ కనుగోలుకి ఏం పని? ఇవి పూర్తిగా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఒక నీచమైనటువంటి ఒక రాజకీయాలు, ప్రజలకు జవాబుదారితనం లేనటువంటి రాజకీయాలు. దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా. మేము వీఆర్ డిమాండింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడా, గౌతమ్ అదానీ చెప్తాడా, లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా? ఈ కథ ఏంది? ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. ఒకవేళ కనుక బీయింగ్ ఎ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానీని తెలంగాణ అల్లుడు లెక్క ఆయనకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్ ఏం పనాయా మీకు? సెక్రటరియట్ ఉంది కదా, గంత పెద్ద సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది. ఇఫ్ దట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్, why is that you have to conduct that meeting in ITC Kohanur and why not in the secretariat? ఒకటి. రెండు, if that is an official meeting, what is the role of Sunil Kanugolu, who is the chief advisor of the Karnataka state government, who is an electoral strategist to Revanth Reddy? ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ లెక్క అనిపించట్లా. దయచేసి దీనికి సమాధానం చెప్పాలా, ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. రేవంత్ తుగ్లక్ చర్యలతో హైదరాబాద్ ప్రజలను వేధించవద్దు, మంచి పనులు చేయండి, మేం కూడా స్వాగతిస్తాం. అంతేగాని ప్రజలను ఇబ్బంది పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని వెంటాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆ మూసినది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయో వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.
ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టియలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయో హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇంకా 32 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చెర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారు అన్నటువంటి మాట మీరు మాడుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ ఎన్నున్నాయి? 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెర్లు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టబయలు చేయండి, ప్రజలకు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయింది అన్నట్టు మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం. కాబట్టి మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మరతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టనియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ ప్రజల దగ్గరకు వస్తే మంచిగా ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము కూడా ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మేము అందరం కలిసి చెప్పిద్దాం. 10 నెలల్లోనే రైతులు మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజల ఉసురు తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటది. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టం ఖబర్దార్. బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలూత్ కవిత. గత 6-7 నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు, ఎంపీ ఎలక్షన్లు అయితే మేము ఎలక్షన్లో తిరిగినాం. ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది, ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచలం రావుల ఒట్టు పెట్టిండు, భద్రకాళి మీద ఒట్టు పెట్టిండు. ఇప్పుడు మళ్ళా యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట మీద ఒట్టు పెట్టిండు. అన్ని ఒట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు, ఆగస్టు 15 చేస్తాడా, December 9 ఎట్లా సంక్రాంతికి పోయింది. కానీ ఆగస్టు 15 అన్నాడు. ఆయన ఏమంటాడు, ఆగస్టు 15 మొత్తం అయిపోయిందని ఆయన అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు. అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు, ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు. మేమనేది అయ్యా మీరు ఏమైనా సావండి, ఎటైనా పోండి. మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా సొప్పో చేసి టెండర్ అయ్యి రైతు బంధు ఇచ్చిండు. ఆ రోజులో ఇచ్చిండా లేదా? 7,000 అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందామని లేకపోయా, కూలి దొరకపోయా. ఆ రైతు బంధు ఇచ్చిండా లేదా? కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా? ఇయ్యలే. రైతు బంధే ఇయ్యలేదు. వీళ్ళ తలకాయలకి ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తారట. వాళ్ళు రుణమాఫీ చేయరు. కానీ మీరు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న, ఎందుకంటే అందరూ ఏమనుకున్నారు, కేసీఆర్ సార్ మంచోడే, ఎట్లా 2,000 ఎట్లా ఎటు పోవు కదా, 2,000 పింఛన్ ఇట్లే ఉంటది, రుణమాఫీ ఎట్లా రైతు బంధు కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు. కానీ మరొక పారు ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు. కానీ ఇవాళ ఏమైంది, లబో దిబోని తలగొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి కొట్టుకుంటే గల్లీ వరకు కూడా మా అక్క చెల్లెలు బస్సులో కూడా పాపం ఏదో ఫ్రీ బస్ అనుకుంటాం. కానీ ఆడ కూర్చొని కూడా అనుకుంటారు, ఏమో కాంగ్రెస్ తగబెట్ట 2,000 ఇస్తాను, 2,500 ఇస్తాను, 2,500 ఇస్తలేడు అంటాడా, తిట్టుకుంటారే ఉన్నారు. అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ బిడ్డ ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంటే ఉంటాం. మీరు రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తామని తెలియపరుస్తా ఉన్నా. రైతు గుండె కేసీఆర్ది, రాతి గుండె రేవంత్ది. రైతుల కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి. కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతులకు రైతు బంధు ఆపలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు,
మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏమైనా రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ది రైతు గుండె, రైతు కోసం తన్నాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకిస్తా, మక్కలకిస్తా, పెసర్లకిస్తా, ఎర్రజొన్నలకిస్తా, వరికిస్తా, పత్తికిస్తా, పసుపుకిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు అన్నేవా. మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలైతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు రైతు బంధు వేసిన రైతు బాంధవుడు కేసీఆర్ అయితే రైతులను పట్టించుకోకుండా వాళ్లను కష్టాల పాలు చేస్తున్నాడు రైతు ద్రోహి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. కోవిడ్ వచ్చి 4 నెలలు అన్ని బంద్ అయ్యారు, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాలేదు. జూన్ నెలలో క్యాబినెట్ అయితే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగిండు, రైతు బంధు ఇచ్చే రోజు వచ్చింది, మరి వర్షాలు వస్తున్నాయి, పంటలు వేసుకుంటారు, రైతు బంధు సాయం చేయాలి, ఏం చేద్దామని అంటే రూపాయి చిల్లి గవ్వలేదు ప్రభుత్వం దగ్గర. రైతులు కూడా అర్థం చేసుకుంటారు, ఈసారి వదిలేద్దాం, కావాలంటే వానాకాలం పంటది, యాసంగి పంటది ఒకేసారి ఇద్దామని అందరం చెప్పినాం. అన్ని విన్నాక కేసీఆర్ ఒకటే అన్నాడు, మీ జీతాలు కట్ చేస్తా, కానీ కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆపేది లేదు అని చెప్పి రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టెండ ముంచి రైతులను ఇంకా తీరని విధంగా ముంచిన మరి రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో 1,20,000 కోట్లు రైతులకు మేలు చేసిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, రైతు బీమా ఇచ్చిండు. మన తొర్రూరులో ఎవరైనా ఉద్యోగి చనిపోతే బీమా సొమ్ము వచ్చేది, కానీ కేసీఆర్ హయాంలో ఒక రైతు చచ్చిపోతే కూడా 5 లక్షలు దినవారాలు కాకముందే వచ్చినాయి. మనం కోవిడ్ అప్పుడు ఎక్కడికి పోయి అమ్ముకోలేని పరిస్థితిలో కల్లాల దగ్గరికే వచ్చి కాంటాలు పెట్టి వడ్లను మరి ధాన్యాన్ని కొన్న ఘనత కేసీఆర్ది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, నేను రైతులకు ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, రైతు కూలికి ఇస్తా అన్నాడు. ఏం ముఖం పెట్టుకొని అన్నాడు? ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయిండు? మొన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు, కౌలు రైతులకు ఇయ్యలేం, కౌలు రైతు తీసుకుంటాడో అసలు రైతు తీసుకుంటాడో వాళ్ళే తెలుసుకోమని చెప్తాడు. ఈ మాట మాకు తెలియదా? నువ్వే గొప్ప తెలియగల్లోడు అని పంచాయతీ చేస్తున్నావా? మాకు తెలిసి మేము రైతుకే ఇస్తా అన్నాం. ఇవాళ రైతులు కౌలుదారులకు ఇవ్వకుండా కౌలు రైతులను మరి పుట్టన కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు కూలీలకు ఇచ్చి ఆదుకుంటాడు. ఏ రైతు కూలీ కన్నా 12,000 వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఈనాడు అన్ని పేపర్లో చూడండి, తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, 42 లక్షల మందికి రావాలి, కానీ 22 లక్షల మందికే వచ్చినాయి, మిగతా అన్ని ఇస్తా అంటున్నాడు. ఒక మంత్రి అన్ని వచ్చినాయని అంటాడు, ముఖ్యమంత్రి అన్ని వచ్చినాయంటే అసలు మంత్రి ఏమో సగం మందికే వచ్చినాయని వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నారు. వాళ్ళకే సరిగ్గా లెక్కలేదు,
అంటే రైతులు అంటే వాళ్ళకి లెక్కలేని తనం. ఇచ్చినామని తూతు మంత్రంగా నలుగురికి ఇస్తే సరిపోతుంది అనుకుంటే బిడ్డ మిమ్మల్ని వదలం, ఊరుకోం. మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కళ్లకు మీకెందుకండి కండిషన్లు? మీరేమంటారు? డిసెంబర్ తర్వాత అయినా వడ్డీ కట్టితే మేము ఇస్తామంటారు. డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కట్టకుండా ఆపింది మీరు కాదా? మీరేమంటున్నారు? 2 లక్షల పైన ఉన్న అన్ని కట్టండి, మిగతా 2 లక్షలు మేము ఇస్తామంటున్నారు. రైతు ఎంత అయితే ఎందుకు? నువ్వు ఇచ్చే 2 లక్షలేదో బేజాబ్తా బేషరతుగా బ్యాంకులకు డిపాజిట్ చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్నాలకి బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతూ జూటా మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్న రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టారు. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకిస్తా, మక్కలకిస్తా, పెసర్లకిస్తా, ఎర్రజొన్నలకిస్తా, వరికిస్తా, పత్తికిస్తా, పసుపుకిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు, ఒక్క వరి అన్నాడు. ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన్య నవీన్ ఎలక్ట్రికల్స్ అధినేత మన్య నవీన్ విచ్చేసి యూనియన్ రేట్లు ముద్రించిన పోస్టర్లను మరియు పాంప్లెంట్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్య నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రీషియన్ యూనియన్కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలో నియమ నిబంధనల విషయంలోనూ సహకరించవలసిందిగా ప్రతి ఎలక్ట్రీషియన్కు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల 4వ తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు రోజుగా ప్రకటించడమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుజ్జి, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, మాజీ ట్రెజరర్ సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, కమిటీ మెంబర్లు చల్లా వరప్రసాద్, నిమ్మలపూడి రవివర్మ, ఉత్తరాల సోమేశ్వరరావు, ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నమస్కారము. ఒక మంచి పరిణామం తీసుకొచ్చారు. చాలా వరకు చాలా బిల్డింగ్లో కానీ చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఒక్కొక్క ఎలా తీసుకుంటారు, వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు. సో కొంతమంది ఎలక్ట్రీషియన్లు వాళ్ళు అనుకునే విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర శుభ్రంగా వాళ్ళు సంతృప్తిపరిచి అమౌంట్ తీసుకుంటారు. కొంతమంది ఎక్కడో ఉంటారు, కొంతమంది వాళ్ళు కొంత మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎన్నిటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి, ఎలా చేయాలనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం. అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక పాయింట్ రాశారు, చాలా మంచి పాయింట్ అది. సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము, ఒక 2-3 ఎలక్ట్రీషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము. దీన్ని మటుకు వాడకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి. మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అది అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని అక్టోబర్ 4న సిపిఎం ఆధ్వర్యంలో శ్యామల సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. ఉచిత ఇసుక హామీ చిత్తశుద్ధిగా అమలు చేయాలి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి, భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలి, జిల్లాలో అర్హత కలిగిన వర్డ్స్మెన్ సొసైటీలో అన్నిటికీ తక్షణమే అనుమతులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అక్టోబర్ 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. మంచి ప్రభుత్వాన్ని సభ పెట్టుకున్నటువంటి కాలంలో మరియు మంచి ప్రభుత్వం ఇసుక సరఫరా చేయలేకపోతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పస్తులు ఉండాల్సి వస్తూ ఉంది. ఆ కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చిన్న మధ్యతరగతులు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇసుక ప్రధానంగా సరఫరాకి తీవ్రమైన ఆటంకాలు అంతా ఉన్నాయి. డబ్బులు పెట్టినా కూడా ఇసుక కొనుక్కోవడానికి కూడా ఇసుక అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అర్హత ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోని బోట్మెన్ సొసైటీల ద్వారా ఇసుక వెలికి చేసేదానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి ఇసుక అక్రమ రవాణాని అరికట్టాలి, అధిక నియంత్రణని అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి, ప్రజలందరికీ ఇసుక సరఫరాలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ధర్నా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక సర్వీస్ రోడ్లో గల హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన అపర్ణ మెగా ఫర్నిచర్ షోరూం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ను షాపు యజమానులు పి కిషోర్, సిహెచ్ అజయ్ ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు కిషోర్, అజయ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్గా ప్రతి కొనుగోలుపై 2 ఉచిత బహుమతులు అందించబడినని, అన్ని వస్తువులపైన ఎక్సెస్ సౌకర్యం కలదు అని, ఆన్లైన్ ధరల కన్నా తక్కువ ధరలకే ఫ్యాక్టరీ ధరలకే అమ్మబడినని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, ఉంగరాల గణేష్, మండపాక అప్పన్నదొర, కంచిమర్తి రాఘవ, వేములకొండ జోగారావు, రాయ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంకో రెండు బాబుకి వెళ్తా నువ్వు లైట్లు కరెంట్ లేదంట. రాజేష్ పోటీ రాజేష్ పోటీ ఇది వైనాడు పెట్టారు కదా అది కూడా అంటే మన సెంటర్ తిరుగుతుంది సార్ అంతే. అయితే ఏంటంటే వీళ్ళు వచ్చింది తోడేళ్ళు ఎక్కడికి వెళ్ళాడంట. సరే అండి సరే కూడా తెప్పించారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలి కిషన్. రేవంత్ ను ఎవరైనా మెచ్చుకుంటే ముక్కు నేలకు రాస్తా ఈటల.
వాడిన తర్వాత కూడా పనికి వచ్చే చీరలిస్తాం మంత్రి సీతక్క. ఇవి ఇప్పటివరకు నా వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.